వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ప్రస్తుతం ఉండే ప్లేస్లో ఈ టెంపుల్ ఉండేది కాదు, నదీ తీరంలో ఉండేది. ఆ టెంపుల్ నిర్మించడం కన్నా ముందు మనకు ఈ వెంకటేశ్వర స్వామి పూర్వ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి మనకు ఈ గౌతమి నదీ గర్భంలో లభించారు. వాటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వాడపల్లి కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉంటుంది. టెంపుల్ గోదావరి నది ఒడ్డున ప్రశాంతంగా ఉంటుంది. వాడపల్లిని ఒకప్పుడు వాడపల్లి అనే పేరుతో పిలిచేవారు, అంటే సంస్కృతంలో నౌకీపురం. ఈ వాడపల్లి గ్రామంలో గొప్ప భగవాన్ భక్తుడని కీర్తి వహించిన పుణ్యమూర్తి పెనపోతు గజేంద్రుడు జన్మించిన స్థలం. పెనపోతు గజేంద్రుడు నౌకా వ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించడంతో అతని ఓడలను సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకుంటాడు. అలా మొక్కుకున్నాక తుఫాన్ వెలిసి ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరతాయి. స్వామికి ఇచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టిస్తాడు. ఇప్పుడున్న ఆలయం పెనపోతు గజేంద్రుడు నిర్మించింది. దానికన్నా ముందు నదీ ఒడ్డున ఈ ఆలయం ఉండేది. 1700 సంవత్సరంలో పెనపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నుడు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలతో 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలకు విరాళంగా ఇచ్చారు. అలా ఇచ్చి భక్త శిఖామణిగా పేరు పొందారు. పెనపోతు గజేంద్ర గారు ఈ ఆలయం కట్టక ముందు నది ఒడ్డున ఎలా వెలిసింది ఇప్పుడు చూద్దాం. కొంతకాలం ముందు నౌకాపురి ప్రజలకు, అంటే ఈ వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చంద్రవృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుంది. ఒకరోజు ఊరిలో కళావృద్ధ బ్రాహ్మణుడు కళ్ళలోకి స్వామి కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెల్లవారకు ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానంతో పవిత్రులై మంగళ వాద్యాలతో నౌకల్లో నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో నేనుంటానని ఆ వృద్ధునికి స్వామి చెబుతారు. చందన పెట్టెక దొరుకుతుందని చెబుతారు. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు, అంటే ఆ నౌకాపురి ప్రజలు ఆ స్వామి ఆదేశానుసారం వెళితే చందన పెట్టె కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ చక్ర గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ కనిపించిన విగ్రహాన్ని గౌతమి నదీ తీరాన దేవాలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభిస్తారు. ఆ పూర్వంలో నదీ తీరాన ఆలయం నిర్మించడం జరిగింది. కాలాంతరం ఆ నదీ తీరాన ఉన్న ఆలయం ఆ నదీ ప్రవాహం వల్ల కొద్దిగా నదీ గర్భంలో కలిసిపోవడం మొదలైంది. పెనపోతు గజేంద్రుడు అనే వ్యక్తి ఆ స్వామివారి కోరిక మేరకు ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత టెంపుల్ని నిర్మించడం జరిగింది. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలకు విరాళంగా ఇచ్చారు. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యధిక ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం కాలుష్యానికి చాలా దూరంగా ఉంటుంది. కొద్ది దూరాల్లోనే అనేక గ్రామాలు ఉంటాయి. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి అన్ని దేవాలయాల్లో ఉండే విధంగా కాకుండా చాలా విభిన్నంగా ఒక చేత్తో గద పట్టుకుని ఎర్రచంద్రమూర్తిగా కనిపిస్తారు. ఇక్కడ ఉండే కళాశిల పలక ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది. వాడపల్లిలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో, రావులపాలెం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అండ్ అమలాపురం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శనివారం ఇక్కడికి వచ్చే భక్తులను చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఒకసారి వైకుంఠంలో సనకసందాది మహర్షులు నారాయణ్ణి దర్శించుకొని వచ్చి భూలోకంలో పాపంలో పెరుగుతున్నది, అధర్మం అన్యాయం పెరుగుతున్నాయి, వాటిని తగ్గించు మార్గం చూపించమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరిస్తాను. అలాగే కలియుగంలో అర్చస్వరూపుడినై భూలోకంలో లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల పాపాలను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో వెలుస్తాను. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పీఠికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకీపురి చేరుకుంటాను.
ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయండి అని చెబుతాడు. కొంతకాలం తరువాత నౌకీపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందనవృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావడానికి ఎవరి వల్ల కాదు. మనం ఇందాకే చెప్పుకున్న విధంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి కళ్ళకు వచ్చి ఆ స్వామి ఒడ్డుకు వచ్చేలా చేస్తారు. ఇప్పుడు ఉండే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అభివృద్ధి చెందింది. ఉండే ఆదాయం కోట్లలో వస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రావులపాలెం మీదుగా వాడపల్లి వచ్చే భక్తులు ఎవరైనా సరే మనకు ఓబలంకలో ఇక్కడ సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. మనం చూసేదే ఈ సాయిబాబా టెంపుల్. కాలువ వారంతా ఉంటుంది.